హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఛానల్లో బోడకాకరకాయ పులుసు అయితే తయారు చేసుకోబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారైపోతుంది. ఈ బోడకాకరకాయలకు వచ్చేసి పేర్లు రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారండి. బోడకాకరకాయలు, ఆ కాకరకాయలు, అడవి కాకరకాయలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ బోడకాకరకాయలకు సీజన్ కాబట్టి ఇప్పుడు బాగా దొరుకుతాయండి. సీజన్ పరంగా దొరికే మనం ఏ వెజిటేబుల్స్ అయినా బాగా తింటాం కాబట్టి వాటి కాస్ట్ కూడా మార్కెట్లో ఎక్కువగానే ఉంటుంది. బోడకాకరకాయలకు వచ్చేసి ఇక్కడ కాకరకాయలు అన్నీ కూడా శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేస్తున్నానండి. కటింగ్ అన్నది ఎవరి ఇష్టం వాళ్ళది. పొడవుగా కానీ అడ్డంగా చిన్న పీసెస్గా ఎలాగైనా కట్ చేసుకున్న పులుసు అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి బోడకాకరకాయ పులుసు అయితే మనం ఏ విధంగా తయారు చేసుకుందాం అనేది చూద్దాం. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలు అయితే కొన్ని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవుతుండగా ఒక స్మాల్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు. ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బోడకాకరకాయ ముక్కలు సన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఈ ముక్కలన్నీ వేసేసి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. బోడకాకరకాయ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, సీడ్స్ అవి ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా సాఫ్ట్ అయిపోయి మగ్గిపోతాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఇది మగ్గించాలండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ముక్కలన్నీ కూడా బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి కదా. ఈ టైంలో ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం చింతపండు రసం పోసుకోవాలి. చింతపండు రసం వచ్చేసి పలచగా చేశాను, ఇక్కడ చిక్కగా గుజ్జులాగా కూడా చేసేసి తగిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకు పులుసుకు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మరిగిస్తే చిక్కబడిపోతుంది. కొంచెం ఆవపిండి, కొంచెం మెంతిపిండి, కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే అవేమీ వేయలేదు. పులుసు కూరలో ఏ పులుసు కూరలోనైనా ఆవపిండి, మెంతిపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం వాటర్ పోసేసి మరోసారి కొద్దిగా కరివేపాకు వేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పులుసును బాగా మరిగిస్తే చిక్కబడిపోతుంది. చిక్కగా అయిన తర్వాతనే చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా పులుసులా కావాలనుకున్న ఒకవేళ ఒక 5 మినిట్స్ అలా మరిగించి దించేస్తే సరిపోతుంది. లేకపోతే బాగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళైతే 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే సరిపోతుంది. చూసారు కదా, పులుసు అంతా కూడా బాగా చిక్కబడిపోయి చాలా టేస్టీగా తయారైందండి. మనకు సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.